పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో ఓజీ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. సాహో సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఓజీ సినిమాతో పాటు హరిశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతోంది. ఇదిలా ఉంటే పవన్ సినిమాకి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలేంటి? ఇంతకీ పవన్ షూటింగ్ కి రెడీ అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా హరిహర వీరమల్లు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 3వ వారంలో స్టార్ట్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, వారానికి 2 రోజుల చొప్పున పవన్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్లుగానే ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలకు విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అలాగే ప్రస్తుతం పవన్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలున్నాయి. అయినప్పటికీ తన కాల్ షీట్స్ ను ముందుగా వీరమల్లు సినిమాకే పవన్ కేటాయిస్తున్నారు. ఇక పవన్ అప్కమింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు మొట్టమొదటిసారిగా చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఇందులో శ్రీనిధి మెరవబోతుందనే న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పవన్ తో కలిసి ఒక సాంగ్ లో ఆడి పాడనుందని అంటున్నారు. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా వేగంగానే నయా న్యూస్ హోదాలో దూసుకుపోతోంది. అదేవిధంగా ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకోవైపు కేజీఎఫ్ ముద్దుగుమ శ్రీనిధి శెట్టి ఈ ఇద్దరూ పోటీ పడితే గెలుపు ఎవరి వైపు నిలబడుతుంది? పవన్ ఫ్యాన్స్ అయితే పవన్ గెలుస్తాడని అంటారు, శ్రీనిధి ఫ్యాన్స్ అయితే శ్రీనిధి గెలుస్తుందని అంటారు. ఒకరికొకరు సమాధానం ఇచ్చుకుంటూనే న్యూస్ నిజం కావాలని ఇద్దరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కేజీఎఫ్ 2 భాగాలతో శ్రీనిధి భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. డబ్బు అధికారం కలగలిపిన రీనా అనే పొగరుగల అమ్మాయిగా సూపర్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. మరి హీరోయిన్స్ పొగర్ని దించడంలో స్పెషల్ అయిన పవన్ కళ్యాణ్ శ్రీనిధిని సాంగ్ లో ఎలా ఆట పట్టిస్తాడని అనుకుంటున్నారు. అసలు ఆ ఇద్దరి కాంబోని ఒక వండర్ అని చెప్పవచ్చు. ఏదేమైనా ఆగస్టు నుంచి వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అయితే పవన్ ఒక 15 రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అవుతుందని అన్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుండగా పలు తమిళ, తెలుగు చిత్రాలకి దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కొంత భాగానికి దర్శకత్వం వహించిన క్రిష్ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నాడు. ఇప్పటి వరకు పవన్ కెరీర్ లో తెరకెక్కని హై బడ్జెట్ తో వీరమల్లు రూపొందుతోంది. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది త్వరలో తేలనుంది.